బిగ్ సినిమా. ఒకటి కాదు రెండు కాదు, ముచ్చటగా 3 పాత్రలు వేసిస్తా అంటూ సిద్ధమైపోతున్నాడట మన నందమూరి బాలయ్య. దీంతో డ్యూయల్ రోల్స్ తోని బాక్స్ ఆఫీస్ ని దంచుకొడుతున్న బాలయ్య ఇక ట్రిపుల్ రోల్ చేస్తే వసూళ్ల సునామీ అంటూ మురిసిపోతున్నారట నందమూరి ఫ్యాన్స్. మరి 3 పాత్రలో నట విశ్వరూపం చూపిస్తా అంటున్న బాలయ్య ఏ సినిమా కోసం ఇలా మేక్ ఓవర్ అవ్వబోతున్నాడో మీరు చూసేయండి. నచ్చిన హీరో సింగిల్ గా కనిపిస్తే థియేటర్స్ బ్లాస్ట్ అవుతుంటాయి. ఇక డ్యూయల్ రోల్లో కనిపిస్తే ఆడియన్స్ కళ్ళు స్క్రీన్ కి అతుకుపోతాయి. అలాంటిది ట్రిపుల్ రోల్లో తలుక్కుమంటి అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. అయితే ట్రిపుల్ నా సరిపోదంటే నవరాత్రి సినిమాలో ఏకంగా 9 పాత్రలు చేసుకొచ్చాడు నట సామ్రాట్ ఏఎన్ఆర్. ఇక ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ చిత్రంలోనూ ట్రిపుల్ రోల్ వేసి మెప్పించిన సంగతి తెలిసిందే. పైగా ఈ చిత్రానికి ఎన్టీఆర్ మెగాఫోన్ పట్టడం కూడా విశేషం. ఇక కుమార రాజా, బంగారు కాపురం, రక్త సంబంధం వంటి ఎన్నో సినిమాల్లో 3 పాత్రలో కనిపించి మురిపించారు మన సూపర్ స్టార్ కృష్ణ. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ముగ్గురు మనగాలు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేయగా బాలయ్య కూడా అధినాయకుడి సినిమాలు ముగ్గురిగా కనిపించిన సంగతి తెలిసింది. ఇక ఈ తరం హీరోల్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ చిత్రంలో ట్రిపుల్ రోల్ వేయడం విశేషం. అయితే తాజాగా ఇలానే మరోసారి ట్రిపుల్ రోల్ వేసేందుకు సిద్ధమయ్యాడట మన బాలయ్య. అవును, ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఈ నటసింహం క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 ను పట్టాలెక్కించబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఇదే సినిమాలో బాలయ్య ముచ్చటగా ముగ్గురిగా కనిపించబోతున్నాడంట. అయితే ఆదిత్య 369 చిత్రంలో కృష్ణకుమార్, కృష్ణదేవరాయలుగా 2 పాత్రలకే అవకాశముండగా దానికి సీక్వెల్ గా రాబోతున్న ఆదిత్య 999 లో క్రిష్ మరో పాత్రని ఇంట్రడ్యూస్ చేయనున్నాడన్నమాట. మరి ఈ సినిమా గోపీచంద్ మల్లేని సినిమా తర్వాత వస్తుందా లేక ముందే వచ్చేస్తుందా? ఇక ఈ సినిమాతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఆరంగేట్రం చేస్తాడా లేదా వంటి విషయాలు తెలియాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. లక్షలు పోసి కొన్న వెహికల్స్ కే ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు అంతకన్నా విలువైన బాడీ పార్ట్స్ కి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించకూడదు అంటుంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ఆలోచన వచ్చిందే తడువుగా కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా చేయించేస్తుందట. దీంతో జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేస్తుందన్నట్టు డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు అంటూ చెవులు కొనుక్కుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్. హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ రొటీన్, వెరైటీగా బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంటామంటున్నారు స్టార్ సెలబ్రిటీస్. ఇలా ఇప్పటికే బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా పెదాలు, సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కాళ్ళు, బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కళ్ళు, దిగ్గజ గాయనీలత మంగేష్కర్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్లు తమ గొంతులకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారన్న వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి కూడా. ఇక హాలీవుడ్ సుందరి జూలియా రాబర్ట్స్ చిరునవ్వుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. ఆమె కూడా తన నవ్వుకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారని హాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇక అమెరికా సింగర్ మారియా కరే కేవలం తన కళ్ళు, స్వరపేటిక కోసం ఏకంగా 500 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం పెద్ద సెన్సేషనే. ఇక బ్రిటిష్ కు చెందిన సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్సే తన నాలుకకు ఇన్సూరెన్స్ చేయించుకోగా జెన్నిఫర్ లోపెజే తన వీపు భాగానికి ఏకంగా 200 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించడం గమనార్హం. అయితే తాజాగా వీళ్ల పార్టీలోనే నేను అంటూ తన నోటికి ఏకంగా 16.5 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించుకుందట బ్రిటన్ నటి సింగర్ సింథియా ఎరివో. వాష్ యువర్ మౌత్ అనే ప్రోగ్రాంకు అంబాసిడర్ గా ఉన్న సింథియా తన దంతాల మధ్య ఉండే గ్యాప్ ను, స్మైల్ ను, వాయిస్ ను కాపాడుకునేందుకు ఈ నోటి బీమా తీసుకున్నానని చెప్పుకొచ్చింది ఈ హాలీవుడ్ భామ. ఇక ఈ అమ్మడి కెరీర్ విషయానికొస్తే తన నటన, పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సింథియా ఎన్నో ఎమ్మీ, గ్రామీ, టోనీ వంటి అవార్డులు కూడా దక్కించుకోవడం విశేషం. ఇక అతి త్వరలో సింథియా నటించిన చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్, వీక్ ఫర్ గుడ్ వంటి సినిమాలు ఆడియన్స్ ను అలరించనున్నాయి కూడా. ఏది ఏమైనా వేలు లక్షలు విలువ చేసే వెహికల్స్ కే ఇన్సూరెన్స్ చేయిస్తున్నప్పుడు అంతకన్నా విలువైన బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించడంలో ఆశ్చర్యమే లేదంటుంది సోషల్ మీడియా. వరుస ఫ్లాపులు మూటగట్టుకున్న రౌడీ అంచనాలని అందుకున్నాడా? లైగర్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలని కింగ్డమ్ తుడిచేసిందా? అసలు మొదటి రోజు ఈ సినిమా కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంత? లెట్స్ వాచ్. సినిమా అద్దిరిపోయింది, థియేటర్ని తగలబెట్టేసింది.
వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇలా ఒక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే వినిపిస్తున్న మాటలివి. అందులో ఒకటి అరా సినిమాలే ఆ పాజిటివ్ టాక్ ని కలెక్షన్ల రూపంలోకి మార్చుకుంటుంటే చాలా సినిమాలు సెకండ్ షోకే చేతులెత్తిస్తున్నాయి. ఇలా మొన్నటికి మొన్న వచ్చిన కన్నప్ప, ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన వీరమల్లు సినిమాలు ఇలాగే బాగానే ఉన్నాయన్న టాక్ తెచ్చుకున్నా వసూళ్లలో జోష్ ని చూపెట్టలేకపోయింది. ఇక తాజాగా థియేటర్లను తగలబెట్టేస్తాను అని ఎంట్రీ ఇచ్చిన కింగ్డమ్ సినిమా మాత్రం గత సినిమా లైగర్ కలెక్షన్స్ ని టచ్ చేయనప్పటికీ మొదటి రోజు కొల్లగొట్టిన వసూళ్లు, విజయ్లో కాస్త జోష్ నింపాయనే చెప్పాలి. రిలీజ్ కి ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ తో నడవడంతో నైజాంలో దాదాపు 8 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా సీడెడ్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో 50% రికవరీ చేసినట్టుగా టాక్. అలా మొత్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు మాత్రం 18.5 కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదే దూకుడు చూపిస్తూ రెండో రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిననూరి కాంబోలో దాదాపు 130 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా నైజాంకి 15 కోట్లు, సీడెడ్ హక్కులు 6 కోట్లు, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అయితే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్న టార్గెట్ మాత్రం రీచ్ కాలేదట కింగ్డమ్. ఏదేమైనా అనుమానాలు, అపోహలు, అవమానాలు, ట్రోలింగ్లు, ఇంత నెగటివిటీలో కూడా కొండన్న ఈ మాత్రం కొలగొట్టాడంటే ఆశ్చర్యమే. మరి చూడాలి, వచ్చే వీకెండ్ అయినా ఈ రౌడీకి కలిసొస్తుందేమో. హిట్ మ్యాన్ అండ్ ప్రొడోస్ ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించిన పొలిటికల్ సిరీస్ మాయాసభ. ప్రస్థానం ఫేమ్ దేవకట్ట తెరకెక్కించిన ఈ సిరీస్ పొలిటికల్ లీడర్స్ చంద్రబాబు, వైఎస్ఆర్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కగా ఈ సిరీస్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వడం విశేషం. ఇక ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లు చేశారు మేకర్స్. meeting all of you, అందరం కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. I hope and wish that this Mai Sabha actually does wonders to Sony Live and to Dev Garu and Adi and Chaitanya and all the actors who are there in the part of the film. And Sai Kumar ఒకటి మాట చెప్పాలి. రిపబ్లిక్ టైంలో he gave me his personal time to make sure that I got the dialogues right. ఎందుకంటే దేవ గారు రిక్వెస్టెడ్ సాయి కుమార్ గారు టు హెల్ప్ మీ అవుట్. సో నేను చాలా వరకు నా డైలాగ్ మోడ్యులేషన్ రావడానికి అంత బాగా రావడానికి కారణం సాయి కుమార్ గారు. సో హ్యావ్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి అందరికీ. ఐఎమ్ చరిత వర్మ. ఫస్ట్లీ దేవకట్ట గారికి అండ్ కిరణ్ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ believing in me and giving this wonderful opportunity, and also my casting director Kiran Kumar gariki chala thanks andi, and Adi garito and Chaitanya Rao garito act cheyadam, it was an incredible experience. Deva garu is like my guru. I have learned I've learned so much. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే గూస్ బమ్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మాయసభలో అలాంటి కోకొల్లలు. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది. అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ జస్ట్ థాట్ వన్ థింగ్, ఇట్ కెన్ నెవర్ గెట్ బెటర్ అండ్ బిగర్ దెన్ మాయాసభ ఫర్ ష్యూర్. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ ద లాట్ ఆఫ్ R&D దట్ హెస్ గాన్ ఇన్ టు రైటింగ్ మాయాసభ. అండ్ ఈరోజు ఇక్కడ యూనో మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది ఇట్ వాజ్ వెరీ నైస్ దేవా సార్. ఐ థింక్ అది మీ నుంచి పోతుంది. దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ.
విభిన్న కథాంశంతో పవన్, షమిందా వర్మ జంటగా నటిస్తున్న చిత్రం హీరో. రాజేష్ రావురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివ మల్లాల నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, రాజీవ్ కనకాల, అలీ వంటి సెలబ్రిటీస్ అటెండ్ అవ్వడం విశేషం. ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ అలాగే హీరో, హీరోయిన్, డైరెక్టర్ గారు కూడా రండి ప్లీజ్. డైరెక్టర్ గారు శివ. సో ప్రొడక్షన్ నెంబర్ 1 హీరోయిన్ మూవీ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అండ్ హీరోయిన్, ఆల్ ది బెస్ట్. హీరీం సినిమా ముహూర్తం పూజ ఇక్కడ రాజేష్ గారి డైరెక్షన్లో హీరో హీరోయిన్లు, కొత్త హీరో హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, పవన్ అండ్ షమిందా. ప్రొడ్యూసర్ ఎవరంటే మనందరికీ తెలిసిన మన శివన్న. శివ మీడియాపై ప్రొడక్షన్లో ఈ సినిమా వస్తుంది. అండ్ హీరీం అనే టైటిలే చాలా పవర్ఫుల్ టైటిల్ అండి, ఆ పదమే చాలా పవర్ఫుల్ అయిన పదం. సో ఇవాళ ఈ ముహూర్తానికి ఇక్కడ వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల కుదిరినంత టైంలో ఇక్కడ రావడానికి కుదిరింది. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అన్న. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. హలో అండి. హీరీం సినిమా వాడు ఓపెనింగ్ అయింది. ప్రొడ్యూసర్ శివ మల్లాల, శివ మీడియా శివ మల్లాల, మా మిత్రుడు, తమ్ముళ్ళలాగా. మీ అందరికి పరిచయం ఉండే ఉంటుంది. ఈయన ఇంటర్వ్యూలు కానీ ఈయన చేసే అన్నీ కూడా. ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. బాగా కష్టపడి పైకి వచ్చిన అతను ఇవాళ సినిమా తీస్తున్నాడంటే ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన కూడా ఒక రామానాయుడు గారి లాగా, వాళ్ళలాగా ఒక పెద్ద ప్రొడ్యూసరే, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసి అన్ని లాంగ్వేజెస్లో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన రాజేష్ గారిని ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కథ విన్నాను, కథ చాలా బాగుంది. మీకు ఇంతకుముందు మన అందరు చెప్పారు, బెనర్జీ గారు చెప్పారు, అలాగే మా హీరో చెప్పాడు తను కష్టపడి పైకి వచ్చాడని. ఎస్, ఈ ఇండస్ట్రీలో దాదాపుగా 20-25 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు. నేను 25 ఏళ్ల కుర్రాడి నుంచి ఇప్పుడు 50 ఏళ్ళు అయింది నాకు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేస్తూ అండ్ ద వే హీ వర్క్డ్ అవుట్, నాకే కాదు చాలామంది కొత్త వాళ్ళకి చాలామందికి సపోర్ట్ చేశాడు. ఐఎమ్ నాట్ జోకింగ్. దర్శకుడు రాజేష్ గారు, సార్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్నుకున్నారు అండ్ ఐ డోంట్ నో హౌ యూ విల్ ట్రీట్. మమ్మల్ని ఎలా ప్రజెంట్ చేస్తారో మాకు తెలియదు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన సినిమా కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూలై 31న ఓల్డ్ వైల్డ్ గా రిలీజ్ అయి సాలిడ్ సక్సెస్ కొట్టడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. I can proudly say last 7 months లో 2025లో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్, ఇంత బ్రిలియన్స్గా, ఇంత గ్రాండియర్తో, ఇంత మంచి మ్యూజిక్ ఇవన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు. సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, ఇవన్నీ ప్రతి సినిమాకు ఉంటాయండి. అవన్నీ కామనే. అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీకు సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి తిట్టచ్చు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను. చిన్న చిన్న కంప్లైంట్స్ ఈ సెకండ్ హాఫ్ ఇవన్నీ ఏం పట్టించుకోకండి. హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగా తీస్తాం. చాలా ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని. మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్. కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ, కంబ్యాక్స్. So I'm very happy for my brother Vijay. He's given that comeback, that much needed comeback. And అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు, నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ అగైన్ ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్మన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్. సో I'm very happy for that. And at the same time, Vamsi Garki, Namanannattu, is one of the most daring and risk-taking producer. Idi na first success meet, press meet, inta camera mundi undi. Yesterday I didn't sleep actually. నాకు ఒక 12:30, 1:30 తర్వాత అమెరికా నుంచి అంతే I got messages. లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్డ్ ఫర్ మై ఇంట్రో. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్.
కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్. ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే. మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూసిన మన తెలుగు ప్రజలు నా వెనకాల ఎంత ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా. మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో, ఎంత చూస్తున్నారో, ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. నేను చెప్పినట్టు ఇదంతా వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.